ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 20వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. విధంగా ఈ రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి పైన కన్ను పడింది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరిపైన కన్ను పడింది, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, వారి వల్ల ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. వీరికి అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయుతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా ఒక నింద మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ పైన ఈర్ష్యను, పగని వారు పెంచుకుంటున్నారు. అసూయతో, కుళ్ళుతో మీ పైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, ఒక నింద మీ పైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు కానీ, దూరపు బంధువులు కానీ మీపై ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో, చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చేడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అర్థం చేసుకొని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయ్యున్నట్లయితే కనుక, పొరపాటు కనుక అయ్యున్నట్లయితే కనుక దాన్ని సర్దుకోకపోవడం ప్రయత్నం చేయడం, బంధువులను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడం, అంతేకాని కేవలం కుళ్ళు, అసూయలతో మాత్రమే వారు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మీరు ఎటువంటి వ్యక్తులనైనా దూరం పెట్టడమే చాలా ఉత్తమం.
ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువై మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారు. కానీ కొన్ని సమస్యల పరిష్కారం కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అనేది మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు అనేది అన్వేషించబోతున్నారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇది మీకు ఎంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.